ఇప్పుడు జరుగుతున్న సేల్లో చాలా మంది కెమెరా మొబైల్స్ కోసం చూస్తున్నారు. యాక్చువల్ గా ప్రతి ప్రైస్ రేంజ్ లో ఏ మొబైల్ బాగుంది అని ఆల్రెడీ చేశాను. ఒక ఆల్రౌండర్ మొబైల్ ఏంటి, పర్ఫార్మెన్స్ మొబైల్ ఏంటి, ఈ సేల్ మొత్తంలో మంచి మొబైల్స్ ఏంటి అని చెప్పి ఏవైతే మీరు కొనుక్కోవచ్చో వాటి గురించి క్లియర్ గా వీడియో చేశాను. మీరు ఆ వీడియో చెక్ చేయండి. అప్పటికి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి వీటిల్లో బెస్ట్ కెమెరా మొబైల్ ఏంటి అని చూస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ కెమెరా యూజ్ చేసే వాళ్ళు, బ్లాగ్స్ ఇలాంటివి రికార్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, మంచిగా ఫోటోస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళ కోసం అసలు ప్రతి ప్రైస్ రేంజ్ లో మంచి కెమెరా మొబైల్ ఏంటి, మీరు కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే ఇప్పుడు నేను చెప్పేటివి తీసుకోవచ్చు. నేను 20,000 నేను స్టార్ట్ చేస్తున్నాను. 20,000 మినిమం ఉండాలి మీరు మంచి కెమెరా పెట్టాలంటే. అక్కడ నుంచి బేసిక్ కెమెరా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అన్ని అమెజాన్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటాయి, లేదా ఫ్లిప్కార్ట్ అయితే ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటాయి. చెక్ చేయండి. ఇవన్నీ ఆఫర్స్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మళ్ళీ రావచ్చు కూడా ఆఫర్లు. ఎందుకంటే చెప్పలేము, వాళ్ళు అవుట్ ఆఫ్ స్టాక్ చేసేస్తున్నారు, మళ్ళీ తీసుకొస్తున్నారు, కొన్నిసార్లు ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారు, తగ్గిస్తున్నారు. ఎలా ఉంది, మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. దాని డిస్క్రిప్షన్ లో పెడతాను నేను. అక్కడ మేము ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం. ఏవైతే స్టాక్ లోకి వస్తాయో, ఏవైతే ప్రైస్ తగ్గుతాయో, మామూలుగా వీళ్ళు చెప్పిన ప్రైస్ కన్నా కొన్ని మొబైల్స్ ఇంకా తగ్గించి అమ్ముతున్నారు. సో అలాంటివన్నీ నేను అక్కడ పోస్ట్ చేస్తాను. మొబైల్స్ అనే కాదు, వేటి మీద ఆఫర్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి అన్ని అక్కడ పోస్ట్ అవుతూ ఉంటాయి. సో జాయిన్ అవ్వండి, మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ లేని వాళ్ళు వాట్సాప్ ఛానల్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఇంకా మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మనం 20,000 దగ్గరకు వస్తే ఇక్కడ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ అని ఉంటుంది. ఇది ప్రెసెంట్ కరెక్ట్ గా 20,000 పెట్టాడు. ఈ 20,000 లో మంచి కెమెరాస్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ప్రాసెసర్ కూడా డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, మంచి డిస్ప్లే ఉంటుంది. మీకు స్పెసిఫికేషన్స్ అన్ని నేను ఇక్కడ వేస్తున్నా చూడండి. 20,000 లో మీరు ఒక మంచి కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే అది బెస్ట్ ఆప్షన్. కానీ ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటాను నేనంటే దీనికన్నా 25,000 లో వివో T4 Pro వస్తుంది. ఇది అసలు చాలా మంచి మొబైల్. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. మీకు ఫోటోస్ దీంట్లో నుంచి వస్తాయి. అసలు ఆ పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా 3x లో తీసుకోవచ్చు మనం, చాలా బాగా వస్తాయి. అండ్ ఆల్సో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ప్రాసెసర్ కూడా మంచిదే. అక్కడ ఓవరాల్ గా మీరు 25,000 పెడతావా అంటే కళ్ళు మూసుకొని దీన్ని తీసుకోవచ్చు. అండ్ వీడియోస్ 4K 60 fps లో తీసుకోవచ్చు. ఫ్రంట్ టు బ్యాక్ రెండు తీసుకోవచ్చు 4K 60 fps లో. మన ఛానల్ లో వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి పూర్తిగా. IP68 69 రేటింగ్. ఓవరాల్ గా 25,000 కి చాలా మంచి మొబైల్ ఇది. నెక్స్ట్ 28,000 దగ్గర మోటో ఎడ్జ్ 60 Pro వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన 3 మొబైల్స్ ఫ్లిప్కార్ట్ లో ఉంటాయి. దీంట్లో కూడా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా వస్తుంది. ఫోటోస్ ద బెస్ట్ ఉంటాయి. దీంట్లో టెలిఫోటో కెమెరా ఉంది కాబట్టి మీకు చాలా బాగా అనిపిస్తాయి. మీరు 85mm లో 3x లో మీరు ఫోటోస్ తీసుకోవచ్చు. టెలిఫోటో కెమెరా నుంచి వస్తాయి అవి. అండ్ వీడియోస్ కూడా 4K 30 fps లో తీసుకోవచ్చు. బాగుంటాయి వీడియోస్. దీని వీడియో కూడా మన ఛానల్ లో ఉండదు, చెక్ చేయండి. మంచి ప్రాసెసర్ అక్కడ, MediaTek Dimensity 8350 ప్రాసెసర్, 6000 mAh బ్యాటరీ, ఇంకా 1.5K డిస్ప్లే తో వస్తుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లే, IP68 69 రేటింగ్, ప్రతి ఒక్కటి ఉంటాయి దీంట్లో. 28,000 దగ్గర మంచి మొబైల్. మీకు మోటోలో ప్రాబ్లం లేదు అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. దాని తర్వాత మనం 30 నుంచి 35,000 వస్తే ఇక్కడ 2 మొబైల్స్ ఉంటాయి. కానీ ఒకటి నేను మెయిన్ గా సజెస్ట్ చేస్తాను, అది వివో T4 Ultra. కరెక్ట్ గా 35,000 వస్తుంది. దీంట్లో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP 3x పెరిస్కోపిక్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది సెల్ఫీ. ఫోటోస్ ద బెస్ట్ ఉంటాయి. మీకు ప్రతి ఒక్కటి నేను స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి. ఫోటోస్ అన్ని చాలా బాగా వస్తాయి. అండ్ ఆల్సో వీడియోస్ కూడా మెయిన్ కెమెరా నార్మల్ వీడియో 4K 60 fps లో ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకోవచ్చు. మనం పోర్ట్రేట్ వీడియో వచ్చేటప్పటికి 1080p 30 fps లో ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకోవచ్చు. పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా ఉంటుంది, 1080p 30 fps లో తీసుకోవచ్చు. మంచిగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి మీరు కానీ బ్లాగ్స్ ఇలాంటివి చేసే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ప్రాసెసర్ కూడా ఒక మంచి ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ ఇది. MediaTek Dimensity 9300+ ప్రాసెసర్, 1.5K డిస్ప్లే ఉంటుంది, 6500 mAh బ్యాటరీతో వస్తుంది, IP68 69 రేటింగ్. మీకు చాలా మంచి మొబైల్ 35,000 లో నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తా, తీసుకోవచ్చు. అండ్ ఇంకో మొబైల్ కూడా ఉంటుంది అక్కడ, Nothing 4a. దీంట్లో 50 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో కెమెరా, అలానే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. మీకు ఫోటోస్ అన్ని పర్లేదు బాగానే వస్తాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 fps లో తీసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా యూస్ చేసి ఓన్లీ 1080p 60 fps లో తీసుకోవచ్చు. అండ్ దాంట్లో ఇంకా మెయిన్ ప్రాబ్లం పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ అయితే లేదు దీంట్లో. సో ఇలాంటి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. కానీ నథింగ్ ఓఎస్ బాగుంటుంది అండ్ ఫోటోస్ ఓకే బాగుంటాయి. ఇక్కడ నేను ఎక్కువ కెమెరా యూస్ చేయను, నాకు వీడియోస్ తో అంత పని లేదు అన్న వాళ్ళు తీసుకోవచ్చు. కానీ అన్ని కావాలి నాకు అంటే 35,000 పెట్టి T4 Ultra తీసుకోండి, అది చాలా మంచి ఆప్షన్. నెక్స్ట్ 35,000 నుంచి 40,000 లో ఇక్కడ Oppo Reno 14 ఉంటుంది. చాలా మంచి కెమెరా మొబైల్ ఇది. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 MP 3.5x టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫోటోస్ అయితే ద బెస్ట్ వస్తాయి. Oppo సాఫ్ట్వేర్ కూడా బాగుంటుంది, ఫోటోస్ చాలా బాగా కనపడతాయి. మీకు 3.5x లో టెలిఫోటో ఫోటోస్ తీసుకోవచ్చు. వీడియోస్ కూడా 4K 60 fps లో తీసుకోవచ్చు. ఫ్రంట్ టు బ్యాక్ మనం, ఇది నార్మల్ వీడియో. పోర్ట్రేట్ వీడియో వచ్చేటప్పటికి 1080p 30 fps లో తీసుకోవచ్చు. ఫ్రంట్ టు బ్యాక్ మీరు పోర్ట్రేట్ వీడియో తీసుకుంటూ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని మంచిగా వ్లాగ్స్ కూడా చేసుకోవచ్చు. ప్రాసెసర్ MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది. 7006 mAh బ్యాటరీ ఉంటుంది, కొంచెం హ్యూజ్ బ్యాటరీ మొబైల్. అండ్ 1.5K AMOLED డిస్ప్లే, చాలా బాగుంటుంది డిస్ప్లే. IP66 68 69 రేటింగ్ అన్ని ఉంటాయి. ఒక మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. 36,999 రూపీస్ కి వస్తుంది. అక్కడ మంచి కెమెరా మొబైల్.
మొబైల్. మీరు కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే నేను ఇక్కడ ఈ వీడియో మొత్తం కెమెరా మొబైల్స్ గురించే చెప్తున్నాను నేను. సో ఇది బెస్ట్ ఆప్షన్ అక్కడ. నెక్స్ట్ 40,000 నుంచి 50,000 వచ్చాం అనుకోండి, ఇక్కడ Vivo X200T వస్తుంది. అక్కడ ద బెస్ట్ మొబైల్ ఇది. మామూలుగా వీళ్ళు 50,000 కి ఇస్తామని పెట్టి ఆఫర్ పెట్టారు. కానీ విషయం ఏంటంటే 45,000 కూడా వచ్చింది. నిన్నే మేము బీరోల్ తీయడానికి బయటికి వెళ్తే ఒక అన్న కనబడ్డాడు. ఆయన కూడా X200T కొన్నాడంట మన ఛానల్లో వీడియో చూసి. ఆయనకైతే 48,000 కి వచ్చింది. కొంతమంది 45,000 కూడా కొనుక్కున్నారు. ఇది తగ్గతా పెరగతా ఉంది. 45,000 కి వచ్చినా 50,000 కి వచ్చినా అక్కడ చాలా మంచి మొబైల్. జైస్ ఆప్టిక్స్ తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫోటోస్ అన్ని మీకు ద బెస్ట్ వస్తాయి. జైస్ కొలాబరేషన్ ఉంటుంది కాబట్టి మీకు రకరకాల ఫిల్టర్స్ ఉంటాయి. మీరు ఎన్నో చేయొచ్చు దాంతో. ఒక కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే ద బెస్ట్ ఆప్షన్ ఇది. వీడియోస్ 4K 60 FPS లో ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకోవచ్చు. వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఆ కలర్స్ కానీ సోషల్ మీడియా రెడీ అంటారు కదా, వీడియోస్ లో కూడా కనపడుతుంది మీకు. ఇంకా పోర్ట్రేట్ వీడియోస్ వచ్చేటప్పటికి 1080p 30 FPS లో తీసుకోవచ్చు. ఫ్రంట్ టు బ్యాక్, బ్యాక్గ్రౌండ్ బ్లర్ మంచిగా ఉంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది. 6200 mAh బ్యాటరీతో వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లే, ప్రాసెసర్ ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ 9400+ ప్రాసెసర్ తో వస్తుంది. IP6869 రేటింగ్, ప్రతి ఒక్కటి బాగుంటాయి దీనికి. వీళ్ళు పెట్టిన ఆఫర్ 50,000, కానీ నేను చెప్పినట్టు అప్పుడప్పుడు 45,000 కూడా వస్తుంది. మీకు కానీ 45,000 వచ్చింది అనుకోండి, కళ్ళు మూసుకొని తీసేసుకోండి. 50,000 కూడా తీసుకోవచ్చు దీన్ని. ఒకవేళ ప్రైస్ తగ్గితే నేను ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తా, జాయిన్ అవడం మర్చిపోద్దు. మేము అది పైగా చెక్ చేస్తా ఉన్నాం. మంచి ఆప్షన్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ మనం 50 నుంచి 60,000 వస్తే, ఇక్కడ నేను యూట్యూబ్ కోసం ఒక మొబైల్ కోసం చూస్తున్నా, మంచి కెమెరాస్ కావాలి, నేను వ్లాగ్స్ ఇలాంటివి చేస్తా, లేకపోతే నార్మల్గా ఇలా కూర్చొని అలా వీడియోస్ చేస్తా అన్నా, ఏ మొబైల్ వద్దు, ఇది ఒక్క మొబైల్ తీసుకోండి, మిగతావన్నీ వదిలేయండి. iPhone 16. నేను చెప్తాను కదా, మీకు వీడియోస్ ఐఫోన్ లో వచ్చినంత బాగా ఏ ఆండ్రాయిడ్ మొబైల్ లో. మీరు 1 lakh పెట్టి ఆండ్రాయిడ్ మొబైల్ కొన్నా కానీ మీరు 50,000 లో కొనే ఐఫోన్ లోనే బాగా వస్తాయి వీడియోస్ మాత్రం. ఫోటోస్ ఆండ్రాయిడ్ లో చాలా బాగుంటాయి, వీడియోస్ వరకు మాత్రం iPhone 16 లోనే బాగా వస్తాయి. ప్రెసెంట్ అయితే iPhone 16 58,900 రూపీస్ పెట్టాడు. ఇక్కడ చాలా మంచి మొబైల్. మీరు కానీ వీడియోస్ కోసం చూస్తుంటే మెయిన్ గా కళ్ళు మూసుకొని తీసుకోండి. ఏది మా దగ్గర 60,000 లోపలే మేము మొబైల్ కొనాలి అన్నప్పుడు, లేదు మేము 70,000 72,000 దాకా పెట్టగలం అనుకుంటే iPhone 17 వస్తుంది. iPhone 17 72,000 పెట్టాడు ప్రస్తుతానికి. ఇంకా తగ్గుతుంది కూడా అప్పుడప్పుడు ఆఫర్లు. నేను చెప్పినట్టు మీరు వీడియోస్, ఇన్స్టాగ్రామ్ కోసం రీల్స్ ఇలాంటివి చేస్తాను, నార్మల్ గా లాంగ్ వీడియోస్ చేస్తాను అన్నారు, మీ దగ్గర మనీగా ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే 70,000 దాకా పెట్టుకోగలను అంటే iPhone 17 కి వెళ్ళిపోండి. లేదు 60,000 లోపలే నేను పెట్టగలను అంటే iPhone 16 కి వెళ్ళిపోండి. అంత కూడా పెట్టలేము, ఇంకా తక్కువే పెట్టగలం మేము అంటే మీకు ఆండ్రాయిడ్ మొబైల్స్ చెప్పాను, అవి కూడా ఓకే బాగానే ఉంటాయి. అవి ఫోటోస్ కి ద బెస్ట్ ఉంటాయి, వీడియోస్ కూడా బాగానే వస్తాయి, కాదనట్లేదు. కానీ ఐఫోన్ అంత రావు. డైనమిక్ రేంజ్ ప్రతి ఒక్కటి మారుతుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా క్లియర్ గా. ఇంకో మొబైల్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇది ఆఫర్ అయితే ఏం అనౌన్స్ చేయలేదు, కానీ ఇది ఆఫర్ లో ఉంది. Oppo Find X9 గురించి ప్రెసెంట్ 69,499 రూపీస్ వస్తుంది. అక్కడ చాలా మంచి మొబైల్. ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K 60 FPS లో నార్మల్ వీడియో తీయచ్చు. వీడియో చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ అలానే 4K 30 FPS లో పోర్ట్రేట్ వీడియో కూడా తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ 4K 30 FPS లో వస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా. దీని గురించి చాలా వీడియోస్ చేశాను నేను. Oppo Find X9 గురించి మెయిన్ రివ్యూ వీడియో ఉంటది, ఈ X300 తో కంపారిజన్ ఉంటది, అండ్ ఆల్సో ఇన్ డే ఇన్ ఏ లైఫ్ వీడియో ఉంటది. ప్రతి ఒక్కటి చూడండి. ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్ని మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ఓకేనా, జస్ట్ మీరు మొబైల్ నేమ్ పక్కన టెక్ విత్ యష్ అని సెర్చ్ చేయండి, ఆటోమేటిక్ గా వీడియో వస్తుంది. అది విషయం, చూడండి అన్ని ఒకసారి. ఓకేనా, ఇంకా అబోవ్ 80,000 కి వెళ్ళిపోయారు అనుకోండి, ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ Samsung S25 Ultra వస్తుంది. 95,000 కి వస్తుంది. ఇది కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు 99,000 అక్కడ వెళ్ళింది అనుకుంటా. సో అక్కడ మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. Samsung గురించి కూడా మనం పెద్దగా ఎక్కువ చెప్పడం అవసరం లేదు. మీకు మీరు బ్లాగ్స్ ఇలాంటి తీసే వాళ్ళు అయితే అవి కొనుక్కోవచ్చు. మాకు Samsung లో కావాలి అనుకుంటే ఇది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటుంది. నన్ను అడిగితే బ్లాగ్స్ మెయిన్ గా తీసే వాళ్ళు అయితే ఐఫోన్ కి వెళ్ళిపోండి. ఇంకొంచెం కానీ పెట్టినారు అనుకోండి, మీరు iPhone 17 Pro వచ్చేస్తుంది, దాన్ని తీసుకోవచ్చు. ప్రోకి ప్రో మ్యాక్స్ కి కెమెరాస్ లో ఎక్కడ డిఫరెన్స్ ఉండదు, ఓన్లీ మీకు బ్యాటరీలో చేంజ్ అవుతుంది అంతే. సో మీరు ప్రో తీసుకున్నా చాలు. ఓన్లీ వీడియోస్ ఇలాంటివి మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి. కానీ మాకు ఐఫోన్ యూజ్ చేయడం కష్టం, మాకు రాదు అన్న వాళ్ళు ఆండ్రాయిడ్ ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్ని చాలా మంచివి. ప్రతి ప్రైస్ రేంజ్ లో ఒకటే ఒక మొబైల్ చెప్పాను నేను, అవి బెస్ట్ కెమెరా మొబైల్స్. సో కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే మీరు కళ్ళు మూసుకొని అవి తీసుకోవచ్చు. ప్రతి వీడియో మన ఛానల్ ఉంటుంది, అన్ని టెస్ట్ చేసి మనం చెప్పింది. ఒకసారి రివ్యూస్ చూడండి, దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మాక్సిమం ఫ్లిప్కార్ట్ నుంచి ఉన్నాయి. ఈ Samsung S25 Ultra మాత్రం అమెజాన్. నేను అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. ఫ్లిప్కార్ట్ వచ్చి ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటే చెక్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. ఇవే మొబైల్స్ మీద ఇంకా తగ్గుతున్నాయి కూడా ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు సేల్స్ లోనే ఎక్కువ అమ్ముకోవాలని చూస్తారు కాబట్టి ఆఫర్ కొంచెం ఎక్కువ పెట్టి కూడా అమ్మేస్తారు. ఏమైనా తగ్గితే మేము అక్కడ పోస్ట్ చేస్తాం. అలానే వాట్సాప్ ఛానల్ కూడా ప్యారల్ గా పోస్ట్ అవుతుంది. ఇది కెమెరా మొబైల్స్ గురించి. మీకు అన్ని మొబైల్స్ గురించి కావాలి ఈ సేల్ లో అంటే ఆల్రెడీ వీడియో చేశాను. పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కటి ప్రతి ప్రైస్ రేంజ్ లో మంచివన్నీ ఎత్తికి 10,000 నుంచి 1 lakh వరకు బెస్ట్ మొబైల్స్ ఏంటి అని ఒకసారి ఆ వీడియో చూడండి. ఓన్లీ కెమెరా మొబైల్స్ కోసం అయితే ఈ వీడియో ఫాలో అవ్వచ్చు మీరు. అది మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. మీ కామెంట్స్ నుంచి ఇవన్నీ తీసుకొని చేసింది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఇంకా కామెంట్ చేయండి, నేను చేయడానికి రెడీగా ఉన్నా మీకోసం. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే కొత్తగా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం.